రాజకీయాల్లో స్ట్రైక్ రేట్ అన్నటువంటి పాయింట్ పవన్ కళ్యాణ్ తర్వాత అందరికీ గుర్తుకొచ్చింది. ఎందుకంటే ఆ పదం వాడటం అన్నటువంటిది ఆయన చేశాక అందరూ ఇప్పుడు వాడుతున్నారు. 100% స్ట్రైక్ రేట్, ఒక దేశవ్యాప్తంగా 100% స్ట్రైక్ రేట్ అన్నది జనసేన 21 సీట్లు తీసుకుంటే 21 గెలిచింది. అట్లాగే 2 ఎంపీ సీట్లు తీసుకుంటే 2 గెలిచింది. ఇప్పుడు అట్లాంటి స్ట్రైక్ రేట్ ఇండియా వైడ్గా చర్చనీయాంశమైంది. భారతీయ జనతా పార్టీ డైరెక్ట్గా పోటీ చేసింది 441 స్థానాలు, గెలిచింది 240 స్థానాలు. డైరెక్ట్గా 441లో పోటీ చేస్తే గెలిచింది 240 అనమాట. స్ట్రైక్ రేట్ 54.42%. ఇది ఓ పక్కన గ్రౌండ్ లెవెల్లో ఈ దఫా కార్యకర్తల ఇన్వాల్వ్మెంటు తగ్గింది, ఇంకొక వైపున సోషల్ మీడియా క్యాంపెయిన్లు ఫెయిల్ అయ్యింది. ఆ ఇంపాక్ట్ వీటన్నిటి మధ్యన కూడా పబ్లిక్ దాన్ని నమ్మారు. 54.42% స్ట్రైక్ రేట్ ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ 328 స్థానాలు పోటీ చేసింది. భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ అతి తక్కువ సంఖ్యలో సీట్లలో పోటీ చేయడం. ఇప్పుడే సీట్లు 99 గెలిచింది. స్ట్రైక్ రేట్ 30.18%. వాళ్ళు అదే గొప్పగా చెప్తున్నటువంటి వేళ స్ట్రైక్ రేట్ వచ్చేటప్పుడు కేవలం 30.18% అన్నది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.